హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో. సో ఇందులో ప్రీవియస్ వీడియోస్లో లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్లో ఇంట్రడక్షన్ వీడియోను, సమ్ ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో 2 వీడియోస్లో చెప్పాను. సో ఈ వీడియోలో మిడ్ పాయింట్ ప్రాబ్లమ్ గురించి చెప్తాను లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్లో. సో లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్లో నేను చెప్పిన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి అవి ఫస్ట్, ఎందుకంటే అవి అర్థమైతేనే మీకు మిడ్ పాయింట్ ప్రాబ్లమ్ ఎలా చేయాలో అర్థమైద్ది. సో ఇంకా క్వశ్చన్ చూద్దాం. The front view of a 125 mm long line PQ measures 75 mm and its top view measures 100 mm అన్నాడు. సో ఇప్పుడు మన క్వశ్చన్ బట్టి మనకు అర్థమైన డేటా రాసుకుందాం. ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఏ 125 mm లాంగ్ లైన్ అంటే మనకు ట్రూ లెంత్ ఇచ్చాడు, ప్రాబ్లం యొక్క ట్రూ లెంత్ ఇచ్చాడు, ఎంత 125 mm అంట. సో ఆ లైన్ పేరు ఏంటి? సో PQ అనే లైన్ యొక్క ట్రూ లెంత్ ఇచ్చాడు, ఎంత 125 mm అంట, PQ అనే లైన్ యొక్క ట్రూ లెంత్. సో అలాగే దాన్ని ఆ 125 mm PQ లైన్ని మనం టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే 75 mm కనబడుతుందంట, అంటే అది రెడ్యూస్డ్ లెంత్. సో ఈ 125 mm PQ లైన్ని మనం ఫ్రంట్ వ్యూ నుండి చూసినప్పుడు మనకు 75 mm రెడ్యూస్డ్ లెంత్ వస్తుందంట మెజర్ చేస్తే. సో రెడ్యూస్డ్ లెంత్ ఎంత? 75 mm ఫ్రంట్ వ్యూ నుండి చూసినప్పుడు. అండ్ అలాగే టాప్ వ్యూ నుండి చూసినప్పుడు ఎంత? 100 mm. సో 100 mm వస్తుంది టాప్ వ్యూ నుండి చూస్తే. ఇది రెడ్యూస్డ్ లెంత్. ఇట్స్ ఎండ్ క్యూ అండ్ మిడ్ పాయింట్ ఎం ఆర్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్. అంటే లైన్ యొక్క ఒక ఎండ్ ఏంటి? క్యూ అండ్ మిడ్ పాయింట్ ఎం అన్నాడు. క్యూ అండ్ ఎం అనేవి ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నాయి అన్నాడు. సో పీక్యూ లైన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎం ఎక్కడ ఉందని మీకు డౌట్ రావచ్చు. ఎం అంటే మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ అంటే ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి. సో లైన్ ఇది PQ అనుకోండి. మిడ్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఈ రెండింటికి మిడిల్ పాయింట్ అంటున్నాడు, మిడ్ అండ్. సో ఇది M. సో ఈ లైన్ యొక్క టోటల్ లెంత్ ఎంత అన్నాడు? 125 mm అన్నాడు. సో 125 mm అన్నాడు. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది M నుంచి Pకి వచ్చేసరికి ఓ 37.5 ఉంటుంది. సారీ 62.5 ఉంటుంది. M నుంచి Pకి 62.5, M నుంచి Qకి 62.5, అప్పుడు మొత్తం 125 mm అవుతుంది. సో ఇలా మిడ్ పాయింట్ అన్నమాట Pకి Qకి మధ్య. మనకి క్వశ్చన్లో ఇప్పుడు ఏం చెప్పాడు? Q అండ్ మిడ్ పాయింట్ M ఆర్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ అన్నాడు. M బీయింగ్ 20 mm ఫ్రమ్ బోత్ ప్లేన్స్. అంటే M అనేది రెండు ప్లేన్స్, హారిజాంటల్ ప్లేన్ నుంచి 20 mm అంట డిస్టెన్స్లో ఉంటుందంట, వర్టికల్ ప్లేన్ నుంచి 20 mm డిస్టెన్స్లో ఉంటుందని చెప్పాడు. సో దాన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు మనం M. సో ఇక్కడ మన క్వశ్చన్లో చెప్పాడు ఫస్ట్ క్వాడ్రంట్ అని. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంటాయి కండిషన్స్? మనం ఇంట్రడక్షన్ వీడియో చూసాం. అబోవ్ HP, ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఇవి రాసుకున్నాం. ఇంకేమన్నాడు ఇక్కడ? M బీయింగ్ 20 mm ఫ్రమ్ బోత్ ప్లేన్స్ అన్నాడు. అంటే రెండు ప్లేన్స్ నుంచి 20 mm అన్నాడు కాబట్టి 20 mm అబోవ్ HP, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి ఇలా రాసుకున్నాం మనం M పాయింట్ అనేది. కానీ మనకి ఎక్కడ P పాయింట్ గురించి ఏం చెప్పలేదు. అంటే P పాయింట్ గురించి అది కనుక్కోండి ఏం చెప్పలేదు. మనకు క్వశ్చన్లో ఇచ్చిందంతా Q అనే ఎండ్ గురించి చెప్పాడు, M అనే ఎండ్ గురించి చెప్పాడు. సో అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ పార్ట్ వరకు కనుక్కుంటాం. ఫస్ట్ ఈ పార్ట్ గురించి కాసేపు పక్కన పెడదాం, ఈ P పాయింట్ గురించి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కనుక్కుందాం, MQ లైన్ వరకు. MQ లైన్ వరకు అంటే ఎంత ఉంటుంది? అప్పుడు ఈ వాల్యూస్ రావు మనకి, మొత్తం మారిపోయింది డేటా. అప్పుడు ఎంత అయింది? MQ చూడండి, MQ యొక్క రేడియస్ ఎంత, లెంత్ ఎంత? 62.5. అంటే మన ట్రూ లెంత్లో హాఫ్ అనమాట. అంటే మనం కనుక్కుంటుంది సగం వరకే కాబట్టి లైన్లో MQ అనేది. P అనేది కాసేపు మర్చిపోయింది, క్వశ్చన్లో అడగలేదు కాబట్టి ఫస్ట్ మెయిన్ మనం MQ కనుక్కోమన్నాడు కాబట్టి MQ గురించి డ్రా చేద్దాం. నెక్స్ట్ రెడ్యూస్ లెంత్, అన్నీ డిక్రీజ్ అవుతాయి, అన్నీ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ రెడ్యూస్ అవుతాయి, ఎందుకంటే మిడ్ పాయింట్ అంటే హాఫ్ కాబట్టి. సో రెడ్యూస్డ్ లెంత్ ఫ్రంట్ వ్యూలో ఎంత? 75 mm ఇచ్చాడు. 75 అంటే ఏం రాయొచ్చు? 37.5. అలాగే రెడ్యూస్డ్ లెంత్ టాప్ వ్యూలో ఎంత? 50 mm. 100 mm ఇచ్చాడు కాబట్టి మామూలుగా అయితే మనం 50 mm హాఫ్ ఆఫ్ ది చేసుకుంటాం కాబట్టి మిడ్ పాయింట్ కాబట్టి. ఎందుకంటే మనం లైన్లో హాఫ్ ఆఫ్ ది వరకే కనుక్కుంటున్నాం కాబట్టి ఈ వాల్యూస్ కూడా అన్ని హాఫ్ చేసుకుంటాం మనకి ఇచ్చిన గివెన్ డేటాలో. సో ఇప్పుడు ఈ వాల్యూస్తో మనం డ్రా చేస్తాం.
సో ఫస్ట్ రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇది ఎక్స్, ఇది వై. నెక్స్ట్ ఏమన్నాడు, 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు. ఎం అనేది, సో ఎం అనేది 20 mm. సరే ఏమన్నాడు, ఇట్స్ ఎండ్ క్యూ అనేది అన్నాడు కదా. ఇట్స్ ఎండ్ క్యూ అండ్ మిడ్ పాయింట్ ఎంఆర్ అని ఫస్ట్ కోఆర్డినేట్ అన్నాడు. సో ఏ ఎండ్ అని మెన్షన్ చేయలేదు లైన్ అనేది. సో నేను ఎం తీసుకుంటున్నాను. సో రిఫరెన్స్ లైన్ నుంచి 20 mmకి 20 mm పైన ఎం అనే ఎండ్ ఉందనుకున్నాం. ఫ్రంట్ వ్యూ ఇది, హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. అబోవ్ హెచ్పి అన్నాడు కాబట్టి రిఫరెన్స్ లైన్కి పైన, ఎంత పైన 20 mm. సో 20 mm పైన ఎం అనేది లైన్ ఉంది. సో ఎంక్యూ లైన్ డిస్టెన్స్ ఎంత, లెంత్ ఎంత, 62.5. సో 62.5 డిస్టెన్స్లో క్యూ అనే ఎండ్ ఉంది. ఫ్రంట్ వ్యూ కాబట్టి డాషెస్ వచ్చినాయి. సో మనం కనుక్కుంటుంది ఎంక్యూ లైన్ గురించి కాబట్టి ఎం డాష్ క్యూ డాష్. దీని లైన్ 62.5. అబోవ్ హెచ్పి అన్నాడు కాబట్టి రిఫరెన్స్ లైన్ పైన, ఎంత పైన 20 mm పైన. నెక్స్ట్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ అంటే కిందన, ఎంత కిందన, రిఫరెన్స్ లైన్ 20 mm కిందన. సో సేమ్ ప్రొజెక్షన్స్, రిఫరెన్స్ లైన్ నుంచి మళ్ళీ 20 mm కిందన. ఈ లైన్ 62.5 సేమ్, రిఫరెన్స్ లైన్ నుంచి 20 mm కింద. ఇది టాప్ వ్యూ కాబట్టి మనకి డాషెస్ రావు. సో ఇలా డ్రా చేసాం. ఇంకేమి ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి. సో మనం ఈ రెండు డ్రా చేసాం. నెక్స్ట్ రెడ్యూసర్ లెన్స్ ఇచ్చాడు. ఎంత, ఫ్రంట్ వ్యూ 37.5. ఫ్రంట్ వ్యూ అంటే ఎక్కడ ఉంటుంది, డాషెస్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి రెడ్యూసర్ లెంత్ 37.5 దగ్గర స్కేల్తో మెజర్ చేయండి. సో 37.5 దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఇదేమవుతుంది, నా ప్రీవియస్ వీడియోస్లో కానీ మీరు చూసుంటే దాని రెఫరెన్స్గా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ని, మనం ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ B3 డాష్ వస్తుంది. అక్కడ మనం ఏబీ లైన్ తీసుకున్నాం కాబట్టి, కానీ మనం ఇక్కడ ఎంక్యూ లైన్ తీసుకున్నాం. సో ఇది Q3 డాష్. అర్థమైంది కదా, ఇది Q3 డాష్. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు అర్థమైంది. ఇది Q3 డాష్, రెడ్యూసర్ లెంత్ ఎం నుంచి Q3 డాష్ వరకు. ఫ్రంట్ వ్యూలో రెడ్యూసర్ లైన్ అంటే మనం Q3 డాష్తో ఇండికేట్ చేస్తాం. అలాగే టాప్ వ్యూలో రెడ్యూసర్ లెంత్ 50 mm. సో 50 mm అన్నాడు కాబట్టి ఎక్కడ ఉందనుకున్నాం, ఇది టాప్ వ్యూలో రెడ్యూసర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm. ఇది రెడ్యూసర్ లెంత్ మనకి. ఇక్కడ రెడ్యూసర్ లెంత్ని మనం Q2తో ఇండికేట్ చేస్తాం. ఇది Q1, ఇది Q1 డాష్. ఎందుకంటే మన ఫైనల్ పొజిషన్స్ కాదు, ఎందుకంటే మన లైన్ ముందు ఇలా ఉందనుకుంటాం. సో ఇది Q2, టాప్ వ్యూ కాబట్టి డాషెస్ రావు. సో మనం రెడ్యూసర్ లెంత్ కూడా డ్రా చేసేసాం. ఇప్పుడు దీని ద్వారా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఎలా, సో ఈ Q3 డాష్ ఎక్కడ ఉంది. సో దీనికి పార్ట్నర్ ఎవరు, Q3. సో అది ఎక్కడ ఉంటుంది, ఇది ఫ్రంట్ వ్యూలో ఉంది కాబట్టి టాప్ వ్యూలో ఉంటుంది Q3 అనేది. సో దానికి పర్పెండిక్యులర్గా స్ట్రైట్గా కిందకు ఒక లైన్ డ్రా చేయండి. సో ఎక్కడ డ్రా చేస్తారు, సో ఇలా డ్రా చేయండి ముందు వర్టికల్గా, సరే పర్పెండిక్యులర్గా కిందకి డ్రా చేసిన తర్వాత ఎం నుంచి క్యూకి రేడియస్ తీసుకోండి కంపాస్తో. ఎం దగ్గర సెంటర్ పెట్టుకొని ఈ Q1 నుంచి ఇలా ఒక ఆర్క్ డ్రా చేయండి. ఈ లైన్ని టచ్ అయ్యేంత వరకు. సో ఇక్కడ టచ్ అయింది. అప్పుడు దీని పాయింట్ ఏమవుతుంది, ఇది Q3 డాష్ కాబట్టి ఇది Q3. సో ఇలా ఎందుకు డ్రా చేసాం, యాంగిల్ కనుక్కోవడానికి. మన క్వశ్చన్లో యాంగిల్ ఇవ్వలేదు, సో యాంగిల్ కనుక్కోవడానికి. సో ఈ యాంగిల్ ఎంత మనకి 5. నెక్స్ట్ సేమ్ Q2 ఎక్కడుంది, సో Q2 డాష్ కావాలి. అంటే Q2 డాష్ పార్ట్నర్స్, Q3 డాష్ పార్ట్నర్స్. అలా ఇది టాప్ వ్యూలో ఉంది, ఫ్రంట్ వ్యూలో Q2 డాష్ ఉండాలి. సో అందుకని ఇది పర్పెండిక్యులర్గా స్ట్రైట్గా డ్రా చేయండి. సో ఇప్పుడు దీన్ని కూడా కట్ చేయాలి ఆర్క్తో. ఎలా, ఎం నుంచి Q1 డాష్ ఒక రేడియస్ తీసుకుని కంపాస్తో ఎం డాష్ని సెంటర్ చేసుకొని Q1 డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో ఇక్కడ టచ్ అయింది. సో ఇదేమవుతుంది మనకి Q2 డాష్ అవుతుంది. సో ఈ రెండింటిని కలపండి. సో దీని రేడియస్ ఎంత మనకి తీటా. నెక్స్ట్ ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక లోకస్ లైన్ అనేది డ్రా చేయండి హారిజాంటల్గా. ఎందుకు డ్రా చేస్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి మీకు డౌట్ ఉంటే. లోకస్ ఆఫ్ Q ఎట్ టాప్ వ్యూ. సో ఇక్కడ కూడా లోకస్ ఆఫ్ Q ఎట్ ఫ్రంట్ వ్యూ. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం కావాలి, మన ఫైనల్ పొజిషన్ కావాలి. మనకి ఫైనల్ పొజిషన్ ఎలా వస్తుంది, రెడ్యూస్ లెంత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీటి ద్వారా మనం ఫైనల్ పొజిషన్ అనేది కనుక్కోవచ్చు.
సో ఈ Q3 డాష్ ఉంది కదా, M నుంచి Q3 డాష్ వరకు రేడియస్ తీసుకోండి కంపాస్తో. M డాష్ నుంచి Q3 డాష్ వరకు M డాష్ని సెంటర్ చేసుకొని Q3 డాష్లో ఒక ఆర్క్ డ్రా చేయండి కంపాస్తో. ఎక్కడి వరకు? ఈ లోకస్ లైన్ టచ్ అయ్యేంత వరకు. ఎక్కడైతే టచ్ అవుతుందో అది మన ఫైనల్ పొజిషన్. సో ఫైనల్ పొజిషన్ మనం Q డాష్తో ఇండికేట్ చేస్తాం. ఈ రెండు మన ఫైనల్ పొజిషన్స్ కావు, అందుకని Q డాష్ Q3 డాష్ ఇలా ఇండికేట్ చేసాం. సో దీన్ని కలపండి. సో ఈ టోటల్ యాంగిల్ మనకి ఆల్ఫా. సో అలాగే ఇక్కడ కూడా మనం ఫైనల్ పొజిషన్ అనేది కనుక్కోవాలి రెడ్యూస్ లెంత్ ద్వారా. ఎలా? M నుంచి Q2 వరకు రేడియస్ తీసుకోండి కంపాస్తో. M సెంటర్ చేసుకొని Q2 నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఎక్కడ? ఈ లోకస్ లైన్ టచ్ అయ్యేంత వరకు. ఎక్కడైతే టచ్ అవుతుందో అది మన Q. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలపండి. సో ఇది టోటల్ లెంత్ యాంగిల్ మనకి బీటా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లైన్స్ ఒకటే పర్పెండిక్యులర్గా రావాలి స్కేల్తో. ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ పాయింట్ కనిపెడితే మీరు ఈ రెండిట్లో ఏదో ఒక యాంగిల్ కనిపెట్టినా కానీ దానికి పర్పెండిక్యులర్ లైన్ కూడా డ్రా చేయొచ్చు. ఇలా కూడా కాకుండా ఇంకోటి ఇలా డ్రా చేసిన అవసరం లేదు. ఇలా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకొని ఈ పాయింట్కి కలుపుకొని డైరెక్ట్ కొట్టుకోవచ్చు కూడా. సో ఇలా కనుక్కున్నాం. కానీ మనం ఏం కనుక్కున్నాం? ఈ MQ లైన్ మాత్రమే కనుక్కున్నాం. P ఏంటో కనుక్కోలేదు. ఈ P పార్ట్ మనం ఎంత కాస్త పక్కన పెడదాం అని చెప్పాం. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? అది ఖచ్చితంగా కనిపెట్టాలి, ఎందుకంటే మన క్వశ్చన్లో అన్నాడు డ్రా ప్రొజెక్షన్స్ ఆఫ్ PQ అని. సో PQ అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన లైన్ ఉంది, MQ పార్ట్ని డ్రా చేసాం, P పార్ట్ డ్రా చేయలేదు. ఇది హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఇది ఎంతైతే లెంత్ ఉందో ఇది కూడా అంతే లెంత్. ఇక్కడ నుంచి Mకి అంతే లెంత్, M నుంచి Qకి ఎంత లెంత్, P నుంచి Mకి అంతే లెంత్. సో మనకి ఎలా ఉంటుంది? PMQ ఇలా వస్తుంది ఆర్డర్ మనకి. సో అందుకని ఇక్కడ ఏముంది? MQ ఏం లేదు, P లేదు. P ఎక్కడ ఉండిద్ది? Mకి ముందు ఉండిద్ది. సో అందుకని స్కేల్ తీసుకొని ఇలా స్కేల్ ఇక్కడ పెట్టుకొని ఈ లైన్కి ఇలా వర్టికల్గా ఒక లైన్ ఎక్స్టెండ్ చేయండి స్ట్రైట్గా. ఈ యాంగిల్తో ఎక్స్టెండ్ చేయండి. ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తారు? సమ్ పార్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని కంపాస్ తీసుకోండి. M నుంచి Q దాకా రేడియస్ తీసుకొని M డాష్ని సెంటర్ చేసుకొని సేమ్ రేడియస్తో ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేయండి. ఎందుకంటే ఇది ఎంతైతే లెంత్ ఉండిద్దో ఇది అంతే లెంత్ ఉండిద్ది. P నుంచి Mకి ఎంత రేడియస్, M నుంచి Qకి అంతే రేడియస్ కాబట్టి. సో అప్పుడు ఇదేమవుతుంది? P డాష్. నెక్స్ట్ సో ఇక్కడ కూడా అంతే. ఈ Q3 నుంచి Mకి ఎంత రేడియస్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఎక్స్టెండ్ చేయండి వర్టికల్ లైన్. స్కేల్ తీసుకొని ఈ లైన్కి ఇలా వర్టికల్గా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి Q3 నుంచి M వరకు రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ కట్ చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి P. సో M నుంచి Q దాకా రేడియస్ తీసుకొని M సెంటర్ చేసుకొని ఈ లైన్ని కట్ చేస్తాం. సో ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది, ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది. సో ఇది P పాయింట్, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఎందుకంటే వీటికి ఎక్స్టెండ్ చేసాం కాబట్టి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది మిడ్ పాయింట్ ఇలా కనుక్కోవాలి మనకి ఇస్తే క్వశ్చన్లో. సో మిడ్ పాయింట్ అంటే ఫస్ట్ మిడ్ పాయింట్ నుంచి ఏదో ఒక ఎండ్కి కనుక్కుంటాం, తర్వాత దాని ముందు ఇలా వర్టికల్గా ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.